ఓకే, థ్యాంక్ యూ. మీ ఉత్సాహం చూస్తే చాలా అద్భుతంగా ఉంది. ఎక్కువసేపు మాట్లాడాలని కానీ టైం లేదు, ఇంకా 4 ఊళ్ళు వెళ్ళాలి మేము. ఏదేమైనప్పటికీ జగన్మోహన్ రెడ్డి గారికి 151 సీట్లు ఇస్తే మనకు ఆయన ఇచ్చిన బహుమతి రాజధానిని లేకుండా చేయటం, పోలవరాన్ని పూర్తి కాకుండా చేయటం, ఒక ఇండస్ట్రీ లేకుండా చేయటం, ఒక ఉద్యోగం లేకుండా చేయటం. అయితే గంజాయి మందు మాత్రం మొత్తం తీసుకొచ్చి ఇచ్చారు, తాగడానికి నీళ్లు లేవు. కానీ ఈ రోజు చివరికి మన ఆస్తికి కూడా భద్రత లేనటువంటి సిచ్యువేషన్ తీసుకొచ్చి పెట్టారు. ఈ ల్యాండ్ గ్రాబింగ్ యాక్ట్ అని చెప్పి ప్రతి ఒక్కరి ఒరిజినల్ డాక్యుమెంట్స్ వాళ్ళ దగ్గర పెట్టాలంట. వాటి మీద ఏమన్నా ఇష్యూస్ వస్తే అక్కడ గవర్నమెంట్ అధికారులు వాటిని తీరుస్తారంట. ఒకవేళ వాటి మీద ఏదైనా కేసు ఉంటే 3 నెలల్లో మనం తెలుసుకొని ఫైట్ చేయకపోతే అవి వాళ్ళకి తగ్గట్టుగా వెళ్ళిపోతాయంట. తరతరాలుగా మనకు వస్తున్నటువంటి ఆస్తి, తాతలు తల్లిదండ్రులు ఇచ్చినటువంటి ఆస్తి, ఎంతో అభిమానంతో కూడినటువంటి ఆస్తి. ఆ ఒరిజినల్ డాక్యుమెంట్స్ అందరూ కూడా మన ఇళ్లలో బీరువాలో పెట్టుకొని భద్రంగా పెట్టుకుంటాం. ఎందుకంటే అది మన పిల్లలకు ఇవ్వాలని. అది తీసుకెళ్లి అవినీతి అధికారుల చేతుల్లో పెడితే వాళ్ళు కిరికిరి చేస్తే ఉన్న ఒక్కటి కూడా వెళ్ళిపోయేటువంటి పరిస్థితి మనకి. ఉద్యోగాలు ఇవ్వకపోగా, మన ఆస్తుల ఆదాయం పెంచకపోగా ఉన్నదాన్ని కూడా లాక్కోవడానికి జగన్మోహన్ రెడ్డి గారు ఒక భయభ్రాంతుల్ని చేసే విధంగా ప్రజలందరినీ కూడా వాడి గుప్పెట్లోకి వెళ్లే విధంగా ఈరోజు ప్రయత్నం చేస్తూ ఉన్నారు. దీన్ని ప్రతి ఒక్కరు కూడా అడ్డుకోవాల్సిన అవసరం. ఎందుకంటే ఇక్కడ కొంతమంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వీరాభిమానులు ఉన్నారని విన్నాను ఈ గ్రామంలో. వాళ్ళందరికీ కూడా మేము ఒకటే చెప్తా ఉన్నాం, ఇక్కడ లేదు, ఇక్కడ లేకపోయినా ఇక్కడికి రాదు కూడా నా పర్లేదు. అయితే ఒకవేళ వాళ్ళు పొద్దున్నే మీరు మార్నింగ్ వాక్ వెళ్ళినప్పుడు కనపడ్డప్పుడు ఈ 3 ముక్కలు చెప్పండి బ్రదర్, నేను చెప్తాను లేదా. ఏం చెప్తారంటే మేము 130 సీట్లతోటి, నేను 3 లక్షల మెజారిటీ తోటి, శ్రావణ్ కుమార్ గారు 30,000 మెజారిటీ తోటి అఖండ మెజారిటీతో గెలవబోతున్నాం. మీరు ఓట్లు వేయకపోయినా ఇవి తప్పకుండా వస్తాయి. మీ ఓటు మురిగిపోకుండా ఇలా మంచి సమాజంతో కలిసే విధంగా ఉంటే మీకు మంచిది, మాకు మంచిది, ఆనందంగా ఉంటుంది. మీరు కూడా మాకు ఓట్లేశారని కృతజ్ఞత పెరుగుతుంది, మాలో మంచి తత్వం ఇంకా పెరుగుతుంది, మంచి మీకు ఏదైనా పనులు చేయబుద్ధి అవుతుంది మాకు. అలా కాకుండా మీరు ఇలానే వీరాభిమానం చూపిస్తా ఉన్నారనుకోండి, ఇంత అరాచకత్వం, రాజధాని తీసేసి, అంటే మా రోసీ గారు చెబుతారు 3 రాజధానులు కట్టాలంట. ఒకదానికే దిక్కు లేదు కానీ 3 రాజధానులు కడతారంట. వైజాగ్ వాళ్ళే మా కొద్దుపూర్ మహాప్రభు అంటున్నారు, అయినా పెడతానంటున్నారు. వాళ్ళకి ఒక్కటే చెప్పండి, మాకు ఓట్లు వేసిన వాళ్ళకి మాత్రం తప్పకుండా అభిమానం ఎక్కువ చూపిస్తాం. వాళ్ళకి రోడ్లు కానీ, నీళ్లు కానీ, డ్రైనేజీలు కానీ, లేకపోతే పేదవారికి, ఇల్లు లేని వారికి 2 సెంట్లలో చిన్న ఇళ్ళైనా బొమ్మరిల్లు కట్టించి ఇచ్చే బాధ్యత మేమిద్దరం తీసుకుంటాం. అందులో మీరు కూడా జాయిన్ అయితే మీకు కూడా మంచి జరుగుతుందని తెలుపుకుంటూ, ఇక్కడ చాలా మంది జన సైనికులు ఉన్నారు. నేను ఇందాకే పవన్ కళ్యాణ్ గారి గురించి ఇక్కడ మాట్లాడాను, మళ్ళీ ఇంకొకసారి చెప్తా ఉన్నాను. పవన్ కళ్యాణ్ గారు అనే వ్యక్తి బలహీనులపై దౌర్జన్యం చేస్తే గర్జించే ఒక గబ్బర్ సింగ్. మహిళలపై దౌర్జన్యం చేస్తే పోరాడే ఒక వకీల్ సాబ్. బూతులు తిట్టే వారికి ఒక భీమ్లా నాయక్. నేను మీకంటే ఎక్కువ అభిమానులు, ఇది వాస్తవం. సో పోయి అలాంటి పవన్ కళ్యాణ్ గారితో పెట్టుకున్నారు జగన్మోహన్ రెడ్డి గారు. అంట ఎవరన్నా ఆయన పార్టీలో చేరినా లేకపోతే ఇప్పుడు అంబటి రాంబాబు గారు, రోజా, మన అరుపులు రంకెలేసే వాళ్ళు ఉన్నారు కదా, 2 ముగ్గురు, వాళ్ళందరికీ పిలిచి చెప్తారంట,
మీరు నా హృదయంలో ఉండాలి, నా హృదయ ద్వారాలు మీకు తెలుసుకోవాలంటే మీరు ఈ ప్రపంచంలో ఎవ్వరికి రాని బూతులన్నీ నేర్చుకొని వచ్చి పవన్ కళ్యాణ్ గారిని లేకపోతే చంద్రబాబు గారిని లోకేష్ గారిని తిట్టాలంట. తిడితే ఆయన హృదయ ద్వారాలు తెలుసుకుంటాయంట. ఎవరైనా మంత్రులు పిలిచి చెప్తారా? మంత్రులు పిలిచి ఊళ్ళల్లో నీళ్లు లేవు, చూడు బాబు సంవత్సరానికి 2 సార్లు నీళ్లు వదలాలి, సమ్మర్ లో నీళ్లు ఉండవు, కరెంట్ ఉండవు, ఇది కనీస జ్ఞానం ఉండాలి, చెరువుల్లో నీళ్లు నింపాలి, నిండిని చెరువులకి ఫిల్టర్ మార్చితే మంచినీళ్ళు వస్తాయి, ఇవి చెప్పాలి కదా. ఇవి చెప్పకుండా తెలుసు బాబు ఏంటి ఆయన ఉద్దేశం ఏంటి? జగన్మోహన్ రెడ్డి గారికి రోడ్లకు ఓట్లు లేవు, నీళ్లకు ఓట్లు లేవు, బ్రిడ్జిలకు ఓట్లు లేవు, డ్రైనేజీలకు ఓట్లు లేవు. కాబట్టి టైం అయిపోతుంది. వీటన్నిటికీ ఓట్లు లేవు, ఓట్లు ఉన్నాయి. 3,000 4,000 వేస్తే జగనన్న ఇచ్చారని చెప్పి పాపం అమాయకులు కొంతమంది ఓట్లు వేస్తారని ఇటువంటి వ్యక్తిగత ప్రయోజనాలకు వెళ్లి మౌలిక సదుపాయాలు మొత్తం వదిలేశారు. కాబట్టి మీరందరూ జన సైనికులు, తెలివిగల వాళ్ళు, అభిమానం కలిగిన వాళ్ళు, మీరందరూ కలిసి ఈ చుట్టుపక్కల ప్రాంతంలో జగన్మోహన్ రెడ్డి గారికి రాజకీయ సమాధి కట్టి ఇక మళ్ళీ లేకుండా చేయండి అని కోరుకుంటూ సెలవు తీసుకున్నాను. థ్యాంక్ యూ. టీడీపీ, బీజేపీ, జనసేన మిత్రపక్షాల కూటమి తరపున గుంటూరు పార్లమెంట్ సీటుకు పోటీ చేస్తున్న పెమ్మసాని చంద్రశేఖర్ గారికే ఓటు వేద్దాం. మన గుంటూరుని గెలిపించుకుందాం.